ఓవైపు కరెన్సీ కోసం జనం నానాపాట్లు పడుతున్నారు. బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారు. చేతిలో పెద్ద నోట్లున్నా అవి చెల్లుబాటు కాకపోవడంతో 100 నోటు కోసం అన్వేషిస్తున్నారు. సామాన్యులకు 2000 దొరకడం గగనంగా మారిన సమయంలో అడ్డదారులలో మాత్రం లక్షలు మళ్లిపోతున్నాయి. ఇలాంటి ముఠానే బెజవాడ పోలీసులకు చిక్కింది. ముఠాలోని 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 6,80,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరులకు చెందిన విజయలక్ష్మి, శేఖర్, సాల్మన్ రాజ్, చిన్న, శ్రీనివాస్, కిరణ్, శ్రీను, సైమన్, జీవన్ తదితరులు ముఠాలో ఉన్నారు. వీరిలో 7 కలిసి డబ్బు సమకూర్చారంటున్నారు పోలీసులు. మిగిలిన వారు ఏజెంట్లుగా రంగప్రవేశం చేసినట్లు చెప్పారు. 20% కమిషన్ కు ఈ నోట్లను మార్చేందుకు ముఠా పలువురిని సంప్రదించినట్టు తేలింది. There was a sting operation done in which there's a lot of apprehensions which was created that there is a racket for changing of currency, old currency into new currency, and as a consequence to the sting operation, police has swung into action, and by early hours in the morning we were able to identify and apprehend those who were involved in that which was covered during the sting operation. కిరణ్ అతను మా ఆఫీస్లో మాకు ఫోన్ చేసి చెప్పారు సార్, మేడం ఇలా మీరు ఏమన్నా మార్చగలరా అని. దాన్ని బట్టి మేము మా వాళ్ళందరినీ టైప్ చేస్తే వాళ్ళందరూ కొంచెం అమౌంట్ తీసుకొచ్చారు సార్. దాన్ని బట్టి ఏదో రూపాయి ఎనిమిదని కక్కుర్తి పడి నేను చేశాను సార్. సార్ నేను ఏదో మాటగా వాళ్ళు నమ్మిస్తాకని చెప్పాను సార్, అంతేగాని అంతకుమించి మాకు ఇంకెందులో ఇన్వాల్వ్ లేదు, ఏమీ లేదు సార్. మాకు కిరణ్ గారు ఫోన్ చేశారు సార్. తెలియదు సార్, మాకు తెలియదు సార్. మాకెవరు మార్చుకోలేదు సార్. సురేష్ అని నా కొలిక్ వాళ్ళ హస్బెండ్ తను చెప్పింది, కిట్టి ఇలా చేస్తున్నాడు అన్నయ్య, నీవేమన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అని చెప్పింది సార్. వాళ్ళు రాలేదు సార్. అతనే సార్ మాకు, మీరు మనీ మాకు ఇస్తే మేము ఇంత మీకు ఆఫ్ ఇస్తాము, మేము ఆఫ్ తీసుకుంటామని చెప్పారు సార్. మేము ఇంత మటుకు ఒక్కడు కూడా చేయలేదు సార్.